కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట్ర మినీ కోర్ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అరవింద్, పార్టీ ముఖ్య నేతలు మురళీధర్రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. సంజయ్తో పాటు మరికొందరు నేతలు సోమవారమే ఢిల్లీ వెళ్లగా మిగిలిన వారు ఈ రోజు వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్లో వరుస అరెస్టుల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేత ఒకరు ఈ స్కామ్లో త్వరలో అరెస్ట్ అవుతారనే ప్రచారం సాగుతోంది. ఈ భేటీలో లిక్కర్ స్కామ్ పైనే ప్రధానంగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. మినీ కోర్ కమిటీలోని కీలక నేతలు కూడా కొన్ని సభలకు చీఫ్ గెస్టులుగా హాజరు కావాల్సి ఉంది. కానీ సోమవారం ఉదయమే అమిత్ షా ఆఫీస్ నుంచి రాష్ట్ర నేతలకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. కార్నర్ మీటింగ్స్ సభలు ఉన్నాయని చెప్పినా వాటిని వేరే నేతలకు అప్పగించాలని హైకమాండ్ చెప్పడంతో వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. మీటింగ్ ఎజెండా ఏంటనే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పకపోయినా అత్యవసరమైన ఎజెండాపైనే మీటింగ్ ఉంటుందనే సంకేతాలు ఢిల్లీ పెద్దలు ఇచ్చారు.